హలో అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేనైతే వచ్చేసాను జర్మంటన్ హాస్పిటల్స్ అత్తాపూర్. కిడ్నీ సమస్యలకి సంబంధించి పూర్తి వివరాలని మనం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ షబానా నజ్మీన్ గారు, సో నెఫ్రాలజిస్ట్. మరి కిడ్నీకి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ప్రెసెంట్ ఫేస్ చేస్తున్నారు, సో కిడ్నీకి సంబంధించి అవేర్నెస్ ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం, నా పేరు డాక్టర్ షబానా నజ్మీన్. ఐఎమ్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ వర్కింగ్ అట్ జర్మంటన్ హాస్పిటల్. ఓకేనండి. సో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి కిడ్నీకి సంబంధించి. అంటిల్ అండ్ అన్లెస్ అది ఎప్పుడైతే ప్రాబ్లం తీసుకొచ్చి పెడుతుందో అప్పుడు కానీ దాన్ని ఫోకస్ చెయ్యం మనం. సో అసలు ఇన్ జనరల్ గా బేసిక్ గా మాట్లాడుకోవాలంటే అసలు కిడ్నీ ఫంక్షనింగ్ అంటూ ఎలా ఉంటుందంటారు? నార్మల్గా మనకి మానవులందరికీ 2 కిడ్నీస్ ఉంటాయి. సో మన కిడ్నీ ఫంక్షన్ అనేది ఏముంటుందంటే మన బాడీలో ఉన్న వేస్ట్ ప్రోడక్ట్స్ని మొత్తం తీసేసి మన కిడ్నీస్ మనని ప్రొటెక్ట్ చేస్తుంది డిసీజెస్ నుంచి, హార్ట్ ప్రాబ్లమ్ నుంచి, మళ్ళీ అన్ని కోఆర్డినేట్ చేస్తుంది కిడ్నీస్, హార్ట్ నుంచి, లంగ్స్ నుంచి. సో అన్ని కోఆర్డినేట్ చేసి బ్లడ్కి దానికి మనకి ఫంక్షన్స్ వస్తుంది. సో మామూలుగా కిడ్నీ ఫంక్షన్స్ అనేది వేస్ట్ ప్రోడక్ట్స్ రిమూవ్ చేస్తూ మన బాడీలో pH అంటుంది, pH మెయింటైన్ చేయడం, ఎలక్ట్రోలైట్స్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ పని చేస్తూ ఉంటుంది, యూరిన్ని క్లియర్ చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు మనకు ఎందుకు అంత ప్రాబ్లం వస్తుంది, ఇంత కామన్గా ఎందుకు చూస్తున్నాము అంటే యాక్చువల్గా స్టడీస్ ప్రకారము 10 మందిలో ఒక్కరికి కిడ్నీ డిసీజ్, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాము. సో అది ప్రాబ్లమ్ కామన్గా ఉంది. సో నార్మల్ పాపులేషన్ వితౌట్ ఎనీ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్న 10లో ఒక్కరికి కిడ్నీ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో రీజన్ ఏంటంటారు? ఇప్పుడు అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఇంకా ఎక్కువ అవుతున్నాయి అంటారా? లైఫ్ స్టైల్ చేంజెస్ ఒక మెయిన్, మీరు ఎలా చెప్పారో, సో మెయిన్ కాజెస్ ఎవరు రిస్క్లో ఉన్నారు అంటే డయాబెటీస్, షుగర్ వల్ల, బీపీ కంట్రోల్ లేకపోవడం వల్ల, లేదు పాస్ట్ హిస్టరీ అంటే వాళ్ళకి స్టోన్స్ ఉంటూ ఉంటాయి, అది ట్రీట్మెంట్ తీసుకోరు, అది దానివల్ల, లేదు అంటే ఒబేసిటీ కూడా చాలా ప్రాబ్లం ఇప్పుడు కిడ్నీ డిసీజ్ వాళ్ళకి. ఇంకా వేరే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటాం, అంటే కిడ్నీలో చిన్న నీరు పొరలో ఉండడం, దానివల్ల కూడా కిడ్నీ ప్రాబ్లం రావచ్చు. మోస్ట్ కామన్ అంటే మన లైఫ్ స్టైల్ నుంచి. లైఫ్ స్టైల్ డిసీజెస్ నథింగ్ బట్ ఇది మన బీపీ, షుగర్ అన్నట్టు. డయాబెటీస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ప్రాబ్లం, హబ్, మన హైదరాబాద్ అనేది హబ్ డయాబెటీస్కి. సో ఇప్పుడు డయాబెటీస్ అంటే ఒక 3 డయాబెటీస్ పేషెంట్ ఉన్నారనుకోండి, దాంట్లో ఒక్క పేషెంట్కి కిడ్నీ ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది. సో అలాగే బీపీ పేషెంట్స్ ఉన్నారు, 5 మెంబర్స్లో ఒక్కరికి ఖచ్చితంగా కిడ్నీ ప్రాబ్లం, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది ఉంటుంది. సో దీన్ని మనము స్క్రీన్ చేసుకుంటే కిడ్నీ ప్రాబ్లమ్ని ప్రివెంట్ చేయొచ్చు. ఎందుకంటే కిడ్నీ ప్రాబ్లం వల్ల మనకు వచ్చే సిమ్టమ్స్ అనేవి అర్లీగా రాదు, అది మన దురదృష్టం అనుకోండి. ఎందుకంటే కిడ్నీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, క్రానిక్ కిడ్నీ డిసీజ్ వల్ల సిమ్టమ్స్ ముందుగా రావు. మీ కిడ్నీ 50% డ్యామేజ్ అయిన తర్వాతని అప్పుడు సిమ్టమ్స్ అనేవి కొన్ని వస్తూ ఉంటాయి. కాళ్ళవాపులు రావడము, ముఖం వాపు రావడము, యూరిన్ తక్కువ పోవడము, నీరసంగా ఉండడం, ఇంకా వాంతికి వచ్చినట్టు, ఇవన్నీ తర్వాత వస్తాయి అన్నమాట. క్రానిక్ స్టేజెస్, లాస్ట్ స్టేజెస్లో వస్తాయి. అప్పటి వరకు పేషెంట్కి అసలు ఏం సిమ్టమ్స్ ఉండవు. సో మోస్ట్లీ మాకు వచ్చే పేషెంట్స్ ఎలా వస్తారంటే ఈ కిడ్నీ డిసీజ్లో, క్రానిక్ కిడ్నీ డిసీజ్లో స్టేజెస్ ఉంటాయి. అంటే మామూలుగా చిన్న 2 టెస్ట్ ఉంటాయి, ఒక బ్లడ్ టెస్ట్, ఒక యూరిన్ టెస్ట్, క్రియాటినిన్ అని చెప్తాం బ్లడ్ టెస్ట్. సో మామూలుగా డయాబెటీస్, ఈ రిస్క్ పేషెంట్స్ ఉన్నారు కదా, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఒబేసిటీ, పాస్ట్ హిస్టరీ ఆఫ్ స్టోన్స్, ఆర్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్, ఇలాంటి ఆర్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కిడ్నీ డిసీజ్, ఇలాంటి పేషెంట్స్లో మనము వాళ్ళు యాన్యువల్గా అంటే ఇయర్లీ, సంవత్సరానికి ఒకసారి ఈ చిన్న 2 టెస్ట్ చేయించుకుంటే వాళ్ళు కిడ్నీ డిసీజ్ నుంచి ప్రివెంట్ చేయడానికి ఈజీ ఉంటుంది. అంటే ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా ఈ రిస్క్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఏ ఏజ్ నుంచి ఇలాంటి టెస్టులు చేయించుకుంటే మంచిది అంటారు? అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఏ ఏజ్ అనేది, ఇప్పుడు చిన్నపిల్లలకి కొంచెం స్పెసిఫిక్ కిడ్నీ డిసీజెస్ ఉంటాయి. చిన్నపిల్లల్లో ఇప్పుడు 1 ఇయర్ నుంచి 11 ఇయర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇన్ఫెక్షన్ అయినప్పుడు నెఫ్రోటిక్ సిండ్రోమ్ అని చెప్తాము. సో అది ఆ పిల్లల్లో నెఫ్రోటిక్ సిండ్రోమ్ అని వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఆ నెఫ్రోటిక్ సిండ్రోమ్కి ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ పిల్లల ట్రీట్మెంట్ స్టీరాయిడ్స్, దానికి తగిన ట్రీటింగ్ చేసే డాక్టర్ తగిన ట్రీట్మెంట్ ఇస్తారు. సో అది వాళ్ళు ఫాలోఅప్లో ఉంటే అది రికవర్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు ఆఫ్టర్ 30 ఇయర్స్, ఇప్పుడు అంటే 40 ఇయర్స్ అన్నారనుకోండి, 30 to 40 ఇయర్స్ వాళ్ళు డయాబెటీస్కి, బీపీకి స్క్రీన్ చేయించుకోవాలి. మోర్ దెన్ 40 ఇయర్స్ యువర్ అట్ రిస్క్ అన్నట్టు, డయాబెటీస్కి రిస్క్, బీపీకి రిస్క్. సో ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ మోర్ దెన్ 40 ఉన్నప్పుడు డెఫినెట్గా మీరు ఈ యాన్యువల్గా ఒక షుగర్ టెస్ట్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, HbA1c వన్స్ ఇన్ 3 months, ఇవన్నీ చేయించుకుంటే మీకు షుగర్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఇంకా ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, అమ్మ నాన్నకి షుగర్, బీపీ ఉన్నాయి, సో వాళ్ళు కొంచెం అర్లీగా 40-35 అలా చేయించుకుంటే బెటర్ అన్నట్టు. ఎందుకంటే అట్లీస్ట్ ఎవరైనా మోర్ దెన్ 40 ఇయర్స్ ఉన్నారో, ఫ్యామిలీ హిస్టరీ ఉందో,
ప్లస్ వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ రీనల్ స్టోన్స్ అంటే కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి, లేదంటే వాళ్ళకి స్టోన్స్ ఉన్నాయి, వాళ్ళ BMI కొంచెం ఒబేసిటీ ఉన్నారు, సో వాళ్ళు చేయించుకుంటే బెటర్ స్క్రీన్ చేయించుకుంటే. ఇంకా ఆల్రెడీ డయాబెటీస్ హైపర్టెన్షన్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా ఇయర్లీ వన్స్ వాళ్ళు ట్రీటింగ్ చేసే ఫిజిషియన్ని అడిగి వాళ్ళ క్రియాటినిన్ యూరిన్ టెస్ట్ చేయించుకోవాలి. అంటే క్రియాటినిన్ ఎంత ఉంది, క్రియాటినిన్ బేసిస్ మీద వాళ్ళ బాడీ వెయిట్ ప్లస్ ఏజ్ దాన్ని బట్టి మనము EGFR అంటాం, అంటే వాళ్ళ ఫంక్షన్ చేసే కిడ్నీ ఎంత పర్సెంటేజ్ అనేది వాళ్ళు అడగాలి, వాళ్ళకి అవగాహన ఉండాలి. అప్పుడు వాళ్ళకు కొంచెం ప్రివెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మళ్ళీ యూరిన్లో ఏమైనా ప్రోటీన్స్ పోతున్నాయా, సో అది కూడా చూసుకుంటే బెటర్ అన్నట్టు. ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ అన్నారు కదా, ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ వచ్చినప్పుడు టూ మచ్ పెయిన్ వస్తూ ఉంటుంది, స్టోన్స్ క్లియర్ చేసేస్తూ ఉంటారు, మళ్ళీ దానికి ఆ టెండెన్సీ ఉంటుంది అంటారు, మళ్ళీ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? అంటే ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ అనేది డెఫినెట్గా మన ఉండే ఎన్విరాన్మెంట్, మన లైఫ్ స్టైల్, మనం తినే ఆహారం దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఇప్పుడు అనుకోండి మనకు కిడ్నీ స్టోన్ ప్రాబ్లం వచ్చింది, సో యంగ్ పేషెంట్ ఉన్నారు, ఒక 30 years లేదంటే 20 years పేషెంట్ ఉన్నారు, ఒకసారి పెయిన్ వచ్చినప్పుడు జస్ట్ వాళ్ళు ఆ పెయిన్కి ఎమర్జెన్సీలో వెళ్ళి ఇంజెక్షన్స్ తీసుకుంటారు, తర్వాత నొప్పి అయిపోయినాక ఇంకా వాళ్ళు దానికోసం ఏం చేయరు, మళ్ళీ ఎప్పుడో సంవత్సరానికి వాళ్ళకి మళ్ళీ పెయిన్ వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ అవుతారు. అదర్వైజ్ ఫస్ట్ టైం సెకండ్ టైం ఉన్నప్పుడు వాళ్ళు లైట్గా తీసుకొని జస్ట్ ఆ పెయిన్ కిల్లర్స్ తీసుకొని దాని గురించి ఏం వర్కప్ చేయరు. సో మోస్ట్లీ స్టోన్స్ అనుకోండి మన డైట్ గురించి ఉంటాయి, ప్లస్ మన ఎన్విరాన్మెంట్ ఉంటుంది, మన హైడ్రేషన్ స్టేటస్ ఏం ఉంది దాని గురించి ఉంటుంది. మనం కరెక్ట్గా ఇప్పుడు ఫార్మర్స్ ఉంటారు, చాలా ఎండలో పనిచేస్తుంటారు, మోస్ట్లీ వింటర్స్లో ఎక్కువ మన కిడ్నీ అనేది డిహైడ్రేటెడ్ అవుతుంది కంపేర్ టు సమ్మర్. ఎందుకంటే మనము వింటర్స్లో మన థర్స్ట్ అనేది సప్రెస్ అయిపోతుంది, మనకు ఆ దాహం అనేది ఉండదు. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే వాటర్ యూజువల్గా తీసుకోమన్నమాట. సో అలాంటప్పుడు ఈ స్టోన్స్కి ఎవరైతే ప్రీడిస్పోజ్ అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళకి మళ్ళీ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. స్టోన్స్కి కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఒకవేళ రికరెంట్గా వస్తుంది అనుకోండి, మాటికి వస్తుంది అంటే అలాంటి టైంలో డాక్టర్ని కన్సల్ట్ అయ్యి, నెఫ్రాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఆ స్టోన్ రీజన్ ఏంటి ఆ వర్కప్ చేయించుకోవాలి. ఆ వర్కప్ అనేది ఉంటుంది, సో ఆ వర్కప్ చేయించుకుంటే మనం స్టోన్స్ని ప్రివెంట్ చేయొచ్చు, దానివల్ల వచ్చే కిడ్నీ డ్యామేజ్ని కూడా ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, సో అది బయట ఉన్న టెంపరేచర్ని బట్టి కూడా లోపల ఇంటర్నల్ పార్ట్కి ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి అర్థమైంది. అయితే ముఖ్యంగా ఈ ఎక్స్ట్రీమ్ వెదర్లో, కోల్డ్ క్లైమేట్లో మన కిడ్నీని ఏ విధంగా కేర్ చేసుకోవాలంటారు? కిడ్నీని యాక్చువల్లీ వింటర్ సీజన్స్లో మనం అందరము వామ్ బ్లడెడ్ యానిమల్స్ అన్నమాట. మనము హ్యూమన్స్ అనేది వామ్ బ్లడెడ్ అంటే మన బాడీ టెంపరేచర్ అనేది మన న్యాచురల్గా 37 degreesలో మనకు మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో అవుట్ సైడ్ టెంపరేచర్ ఎలా ఎఫెక్ట్ చేస్తుందంటే ఇప్పుడు డీహైడ్రేషన్, కోల్డ్ స్ట్రెస్ అంటాము. డిహైడ్రేషన్ ఎలా అంటే మామూలుగా మనం తీసుకున్నంత వాటర్ ఒక 2 liters 8 glasses తీసుకుంటారు అనుకోండి మీరు మామూలుగా వేరే వెదర్స్లో, బట్ వింటర్స్లో ఏమవుతుంది మీ థర్స్ట్ అనేది తగ్గిపోతుంది, దాహం అనేది ఉండదు. సో అలాంటప్పుడు జస్ట్ మనం అన్నం తినేటప్పుడు, బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు అలాంటప్పుడే వాటర్ తీసుకుంటాం. సో అలా 50% అనేది మన వాటర్ రిడక్షన్ తగ్గిపోతుంది. ఆ వాటర్ రిడక్షన్ తగ్గినప్పుడు ఆల్రెడీ మన వింటర్లో ఏమవుతుందంటే మన బ్లడ్ వెసల్స్ అనేవి కన్స్ట్రిక్ట్ అయిపోతాయి. సో అది కన్స్ట్రిక్ట్ అయినప్పుడు మన బ్లడ్ ఫ్లో అనేది తక్కువ అవుతుంది. సో బ్లడ్ ఫ్లో తక్కువ ఉన్నప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉన్న పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఇంకా కిడ్నీకి రక్త సరఫరా అనేది తగ్గిపోతుంది. సో అలాంటప్పుడు ఇంకా కిడ్నీ ఫంక్షన్ అనేది ఇంకా తగ్గుతుంది. మామూలుగా వేరే స్టోన్స్ వాళ్ళ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి కూడా ఈ టైంలో చాలా అగ్రివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మామూలుగా మన ఒకవేళ పేషెంట్కి కిడ్నీ ప్రాబ్లం లేదు, ఓన్లీ స్టోన్ ప్రాబ్లం ఉంది అయితే మంచిగా వాటర్ తీసుకోవాలి, హైడ్రేట్ చేయాలి, మినిమం 8 glasses ఆఫ్ వాటర్ తాగాలి. లేదు కిడ్నీ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ ఉన్నారు అంటే క్రియాటినిన్ అనేది ఎక్కువ ఉంది, క్రానిక్ కిడ్నీ డిసీజ్ వాళ్ళ పేషెంట్స్ ఉన్నారు, సో వాళ్ళకి ఏంటి అంటే మీ డాక్టర్ కన్సల్ట్ అయ్యి ఎంత వాటర్ ఉంటుంది, ఎందుకంటే వాటర్ రిస్ట్రిక్షన్ ఉంటుంది వాళ్ళకి స్టేజ్ 4-5లో కిడ్నీ పేషెంట్స్కి. లేదు 1 నుంచి 3 వరకు, 1 నుంచి 4 వరకు కలవపు లేదు, యూరిన్ మంచిగా వస్తుంది అంటే పేషెంట్ టు పేషెంట్ అనేది వేరీ అవుతుంది. సో వాళ్ళకి ఎలా వాళ్ళ డాక్టర్ చెప్పారో అలాంటి వాటర్ క్వాంటిటీ అనేది తీసుకోవాలి. సో అలా డిహైడ్రేషన్ వల్ల ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా కోల్డ్ స్ట్రెస్ అంటే మన బయట ఎన్విరాన్మెంట్ చాలా కోల్డ్గా ఉన్నప్పుడు మనం తీసుకున్నప్పుడు అలాంటప్పుడు ఏమవుతుందంటే ఎయిర్ వల్ల, కోల్డ్ ఎయిర్ వల్ల మనకి ఇన్ఫ్లమేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆల్రెడీ వీళ్ళ ఇమ్యూనిటీ, కిడ్నీ పేషెంట్స్ ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది. సో అప్పుడు వాళ్ళు లంగ్ ఇన్ఫెక్షన్స్, న్యూమోనియాస్ కామన్ ఉంటాయి, అది అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ప్లస్ దానివల్ల ఇంకా బీపీ ఇంపార్టెంట్ ఏంటంటే వింటర్ సీజన్లో బీపీ మెయింటైన్ చేయాలి. ఒకవేళ బీపీ మెయింటైన్ చేయలేదు అనుకోండి స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బీపీ కూడా యూజువల్గా ఈ టైంలో కొంచెం పెరుగుతుంది, ఎందుకంటే వెజల్స్ అనేది చిన్నగా కన్స్ట్రిక్ట్ అయిపోతాయి. సో ఆ టైంలో బీపీ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేయాలి అంటే డిహైడ్రేషన్ మానిటర్ చేసుకోవాలి,
బీపీ మానిటర్ చేసుకోవాలి. ఇలాంటివి చూసుకుంటే కొంచెం బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. యూజువల్గా ఒక మనిషి ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలంటారు? ఇది నార్మల్గా ఏమీ ప్రాబ్లం లేదు, మీకు కిడ్నీ ప్రాబ్లం లేదు అంటే మీరు 2 to 3 లీటర్స్ అనే వాటర్ 3 లీటర్స్ అనేది మామూలుగా తీసుకోవచ్చు ఎవరైనా సరే. లేదు మీకు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్టోన్ వాళ్ళైతే అది 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అరౌండ్ 3 లీటర్స్ వాళ్ళకు కూడా. ఇంకా కానీ వాటర్ తీసుకున్నప్పుడు 1 లీటర్ ఒకటే టైం 1 లీటర్ ఒకటి అలా తీసుకోవద్దు. బ్రేక్ ఇస్తూ కొంచెం కొంచెం తీసుకోవాలి ఎప్పుడైనా. ఇది చాలా ఒక కన్ఫ్యూజన్ ఉంటుందండి నిజంగా వాటర్ ఎలా తీసుకోవాలన్నది కూడా. ఎందుకంటే మోస్ట్ గా పేషెంట్స్ ఏమంటారు, నేను చాలా వాటర్ తాగుతాను, మార్నింగ్ లేసాక ఒక బాటిల్ మొత్తం తాగేస్తాను. అలా చేయొద్దు, మీరు బ్రేక్ ఇస్తూ వాటర్ తీసుకోవాలి. ప్లస్ కిడ్నీ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్, క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న పేషెంట్స్ కి వాళ్ళ డాక్టర్ ఎంత వాటర్ చెప్పారో దాన్ని బట్టే తీసుకోవాలి. యూజువల్ గా 1.5 లీటర్స్ చెప్తాము. ఒకవేళ హార్ట్ ప్రాబ్లం ఉంది, ఒకవేళ యూరిన్ తగ్గుతుంది, ఇంకా డయాలసిస్ పేషెంట్స్ ఉంటారు, సో వాళ్ళకి రెస్ట్రిక్షన్ ఉంటుంది అనమాట. లెస్ దెన్ 1 లీటర్ ఆర్ 500 to 1 లీటర్ మధ్యలో వాళ్ళకి చెప్తాము. ఎందుకంటే ఓన్లీ వాటర్ అనేది ఉండదు, మళ్ళీ కాఫీ, టీ, మన సాంబార్ ఇవన్నీ దాంట్లో ఉంటాయి కదా. సో అది కూడా లెక్క చేసి వాళ్ళకి మనం స్పెసిఫిక్గా చెప్తాము కిడ్నీ పేషెంట్స్కి ఎంత వాటర్ తీసుకోవాలి, అది ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే కామన్ మిత్స్ అనొచ్చు, ఏదన్నా అనొచ్చు. సో జనరల్గా మనం వినేది ఏంటంటే ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడితే కిడ్నీ కొట్టేస్తుంది అంటారు. ఇది ఎంతవరకు నిజం? అది మిత్ కాదు, అది నిజమే కామన్గా. ఎందుకంటే మన ఏంటి అంటే యూజువల్గా మనం డాక్టర్కి లాస్ట్లోనే వెళ్తాము. మోస్ట్లీ మనం అన్ని ట్రై చేసుకుంటాం మన సైడ్ నుంచి. సో మన సెల్ఫ్ నాలెడ్జ్, పక్కన ఇంటి వాళ్ళ నాలెడ్జ్, అందరి నాలెడ్జ్, గూగుల్ నాలెడ్జ్ అన్నీ తీసుకొని మన ట్రీట్మెంట్ తీసుకుంటాము. అది తర్వాత అంత ఎఫెక్ట్ అయిన తర్వాత దెన్ వీల్ అప్రోచ్ మన డాక్టర్ని. పెయిన్ కిల్లర్స్ కిడ్నీకి ఎలాగ కొట్టేస్తుంది, మీరు ఎలా చెప్పారో అలాగే ఉంటుంది. ఎందుకంటే పెయిన్ కిల్లర్స్ అవాయిడ్ చేయాలి. మీరు మోర్ దెన్ 40 years ఉన్నారు, మీకు డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, ఒబేసిటీ ఉంది అంటే పెయిన్ కిల్లర్స్ని అవాయిడ్ చేయడం బెటర్. ఓకే. సో అలానే యూరిన్ని ఎక్కువ హోల్డ్ చేసుకుంటుంటారు, ముఖ్యంగా చిన్న పిల్లలు అండ్ లేడీస్. సో దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అంటారు కిడ్నీకి? యూరిన్ని యాక్చువల్గా హోల్డ్ ఎక్కువసేపు చేశారనుకోండి, అప్పుడు కొంచెం యూరిన్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎప్పుడు మీ బ్రేక్ అప్పుడు ఎంటీ చేయడం బెటర్. ఓకే. సో ఫైనల్గా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి డయాలసిస్ అనేది ఇంకా ఒకటే అంటారా సొల్యూషన్? డయాలసిస్ అంటే పర్మనెంట్ సొల్యూషన్ కాదు, అది కూడా ఏంటంటే మిత్ అంటారా. ఎందుకంటే ఒక్కసారి డయాలసిస్ చేస్తే లైఫ్ లాంగ్ డయాలసిస్ చేయాలి అనేది కామన్ మిత్ ఉంటుంది. సో అందుకని మేము ఇప్పుడు ఐసీయూ పేషెంట్స్ని చూస్తూ ఉంటాము. మా దాంట్లో అడ్మిట్ అయిన ఎమర్జెన్సీ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు ఆయాసంతో వస్తారు, కాలవాపులతో వస్తారు. సో వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తామన్నట్టు డయాలసిస్ ఎప్పుడు అవసరం ఉంది ఏంటి అనేది. సపోజ్గా ఇప్పుడు ఏకేఐ అని ఉంటుంది. కిడ్నీ ప్రాబ్లమ్స్ రకరకాలుగా ఉంటాయి, టెంపరీ ప్రాబ్లమ్స్, పర్మనెంట్ ప్రాబ్లమ్, ఇంకొకటి ప్రోటీన్ లీక్ అయ్యే ప్రాబ్లమ్. సో కామన్ ప్రాబ్లమ్స్ అనేది ఏకేఐ అంటే అక్యూట్ కిడ్నీ ఇంజరీ, తాత్కాలికంగా మాత్రమే మీ కిడ్నీ అనేది దెబ్బ తగిలింది, అది దానికి ట్రీట్మెంట్ సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు అది రికవర్ అవుతుంది ఫుల్గా. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే నెఫ్రోటిక్ సిండ్రోమ్. నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటే ఓన్లీ ప్రోటీన్ లీక్ అవుతుంది, మీ కిడ్నీ ఫంక్షన్ బాగుంటుంది కానీ బట్ ప్రోటీన్ అనేది మీ మెంబ్రెయిన్ అనేది ఫిల్టర్ చేసే మెంబ్రెయిన్ ఉంటుంది కదా, ఇలా మనం టీని ఇలా ఫిల్టర్ చేస్తామో అలాగే మన కిడ్నీ కూడా మన వేస్ట్ ప్రోడక్ట్స్ని ఫిల్టర్ చేస్తుంది ఆ చన్నీ నుంచి. సో ఆ చన్నీలో ప్రాబ్లం ఉన్నప్పుడు మీకు కిడ్నీ నెఫ్రోటిక్ సిండ్రోమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటప్పుడు బట్ కిడ్నీ అనేది ఫంక్షనింగ్ బాగానే ఉంది, జస్ట్ ఓన్లీ ఫిల్టరేషన్ ఎఫెక్ట్ అవుతుంది, దానికి మనం సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు అది కూడా రికవర్ అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే ఒకవేళ ఏకేఐ నేను అది తాత్కాలిక ప్రాబ్లం మనం ట్రీట్ చేయలేదు, సో అది వెళ్తూ 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 ఏమవుతుందంటే పర్మనెంట్గా కిడ్నీ డ్యామేజ్ చేస్తుంది, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం దాన్ని. లేదు నెఫ్రోటిక్ సిండ్రోమ్ వల్ల అయినా సరిగ్గా ట్రీట్మెంట్ చేసుకోలేదు మనము, సో అప్రోచ్ కాలేదు, సో అలాంటి టైంలో కూడా క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదు డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇలా రిస్క్ ఫ్యాక్టర్స్ చెప్పాను కదా, వాళ్ళకి కూడా షుగర్ కంట్రోల్లో లేదు, బీపీ కంట్రోల్లో లేదు, వెయిట్ కంట్రోల్లో లేదు, దానివల్ల కూడా కిడ్నీ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. హార్ట్ ప్రాబ్లం వల్ల కిడ్నీ ఛాన్సెస్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. సో ఆ సీకేడీ పేషెంట్స్కి జిఎఫ్ఆర్ అంటాం, అంటే ఎంత పర్సెంటేజ్ అనేది కిడ్నీ ఫంక్షన్ చేస్తుంది అని. ఇప్పుడు క్రియాటినిన్ 2 టెస్ట్ చెప్పాం కదా, అది క్రియాటినిన్ అండ్ యూరిన్ అని. సో సింపుల్గా ఒక క్రియాటినిన్ టెస్ట్ చేస్తాము, బ్లడ్ యూరియా చూస్తాము, ఆ క్రియాటినిన్ బట్టి వాళ్ళకి మనం క్లాసిఫై చేస్తాం అన్నట్టు ఏ స్టేజెస్లో ఉన్నారు. 5 స్టేజెస్, స్టేజ్ 1, 2, 3, 4, 5 అని ఉంటుంది. సో 5 స్టేజ్, మోస్ట్లీ 5 స్టేజ్ మా దగ్గర వచ్చే పేషెంట్స్ మోస్ట్లీ 3 నుంచి 5 వరకు ఉంటారు, కానీ 3 వాళ్ళు కూడా వస్తే చాలా మంచిది, ఎందుకంటే దానికి తగినంత మెడిసిన్స్ ఉంటాయి ప్రివెంట్ చేయడానికి. ఓకే. సో వాళ్ళు మోస్ట్గా 4, 5లో వస్తారు. సో 5లో వచ్చినప్పుడు కూడా సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, ఆయాసం రావడం, యూరిన్ అనేది తక్కువ రావడము, లేదు అంటే వామిటింగ్స్, నాసియా రావడము, నీరసంగా ఉండడం, నిద్ర రాకపోవడము, అలసిపోవడం, ఇవన్నీ సిమ్టమ్స్ ఉన్నప్పుడు దాంతోపాటు క్రియాటినిన్ అనేది చాలా ఎక్కువ ఉంది, వాళ్ళ కిడ్నీ అనేది లెస్ దెన్
10%, లెస్ దెన్ 15% పని చేస్తుంది. సో ఆ టైంలో వాళ్ళకి సిమ్టమ్స్ చూసి ఓన్లీ క్రియాటిన్ చూసి చెప్పము డయాలసిస్ అనేది. ఓకే. ఈ సిమ్టమ్స్ చూసి ఆ క్రియాటిన్ చూసి ప్లస్ ఇంకా యాసిడ్ ఏబిజీ అంటాము, ఎంత యాసిడ్ ఏంటి, బైకార్బోనేట్ ఎంత తగ్గినాయి అవన్నీ చూసి చెప్తామన్నమాట డయాలసిస్కి వెళ్ళండి అని. సో డయాలసిస్ అనేది టెంపరీ, పర్మనెంట్. ఇప్పుడు టెంపరీ పేషెంట్స్, అక్యూట్ కిడ్నీ ఇంజరీ పేషెంట్స్కి ఓన్లీ ఇన్ఫెక్షన్ వల్ల లేదు మోషన్స్ డీహైడ్రేషన్ వల్ల బీపీ పడిపోవడం వల్ల కిడ్నీ మీద ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ఆ టైంలో ఫస్ట్ ఫ్లూయిడ్స్ ఇచ్చేసి ఆ ట్రీట్మెంట్ ఇస్తాము. ఆ ట్రీట్మెంట్ ఇచ్చినాక పేషెంట్ రెస్పాండ్ అవ్వడం లేదు, యూరిన్ అనేది రికవర్ అవ్వడం లేదు, బాడీలో టాక్సిన్స్ అని పెరుగుతూనే ఉన్నాయి అంటే ఆ టైంలో టెంపరీగా 1 or 2 డయాలసిస్ పేషెంట్కి తగ్గినట్టుగా చేస్తాం. అది ఓన్లీ టెంపరీ అన్నట్టు. సో కానీ పేషెంట్స్ వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు డయాలసిస్ చేశారు కదా జీవితాంతం డయాలసిస్కి వెళ్ళాలా, లేదు అలా ఏమి ఉండదు. సో క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్కి డిపెండింగ్ అపాన్ ద సిమ్టమ్స్ ప్లస్ వాళ్ళ లెవెల్స్ అన్ని ఓవరాల్గా చూసే పర్మనెంట్ డయాలసిస్కి అప్పుడు వెళ్తారు. టెంపరీ పేషెంట్స్ ఉన్నారు, టెంపరీ కిడ్నీ ప్రాబ్లమ్స్కి 1-2 times చేస్తే అవసరం ఉండదు తాత్కాలికంగా వెళ్ళ, ఓన్లీ టెంపరీ ఉంటుంది అది. ప్లస్ ఇంకా డయాలసిస్ అనేది పర్మనెంట్ ట్రీట్మెంటా క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఎండ్ స్టేజ్ 5 డిసీజ్ పేషెంట్స్కి అంటే కాదు, ట్రాన్స్ప్లాంట్ అనేది పర్మనెంట్ ట్రీట్మెంట్ అన్నట్టు వాళ్ళ పేషెంట్స్కి. సో ఇది రివర్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు, అందుకని ట్రాన్స్ప్లాంట్. సో అందుకే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ అని మన పెద్దవాళ్ళు అన్నారు. సో అందుకని ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న పేషెంట్స్ 40 years అబవ్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఒబేసిటీ, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో కిడ్నీ డిసీజ్ ఉంది, సిస్ట్ ఉన్నాయి, పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్, స్టోన్స్ వాళ్ళు ఇయర్లీ వన్స్ చిన్న టెస్ట్ అండి, అది ఓన్లీ బ్లడ్ టెస్ట్, ఒక యూరిన్ టెస్ట్, అది చేయించుకొని వాళ్ళ నెఫ్రాలజిస్ట్ని కన్సల్ట్ అవుతే వాళ్ళు చెప్తారు ఎలా ఉన్నారు ఏంటి అనేది. దానికి తగ్గినట్టు మెడిసిన్స్ ఉంటాయి. డయాబెటీస్ కంట్రోల్ ఇంపార్టెంట్, బీపీ కంట్రోల్ ఇంపార్టెంట్. ఎర్లీ స్టేజ్లో వస్తే మేము ట్రీట్ చేయొచ్చు, ప్రివెంట్ చేయొచ్చు. కానీ ఎర్లీ స్టేజ్ అంటే 50% వరకు తెలియదు అన్నారు. వార్నింగ్ సైన్స్ ఏమి అంటారు బాడీ అసలు? అదే అంటే వార్నింగ్ సైన్స్ అంటే కొంచెం నైట్ పూట ఎక్కువ యూరిన్ రావటము, అలసిపోవటము, అలాంటి కొన్ని వార్నింగ్ సైన్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు కొంచెం మనము ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నారనుకోండి, అప్పుడు టెస్ట్ చేయించుకొని కలిస్తే బెటర్ అన్నట్టు మనం ప్రివెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ మీకు 4 ఇంకా మెడిసిన్స్ కూడా ఉన్నాయి కొన్ని తగ్గినట్టు, ARBs, AC ఇన్హిబిటర్స్, SGLT అవన్నీ ఉన్నాయి. సో అది ఏంటి అంటే అది మనము కొన్ని స్టేజెస్ వరకే ఇవ్వచ్చు, స్టేజ్ 20 అంటే EGFR 20 వరకు. ఆ టైంలో వాళ్ళు వచ్చారనుకోండి, అప్పుడు కూడా మనము దాన్ని ప్రివెంట్ చేయడానికి ట్రై చేయొచ్చు. జర్మంటన్ హాస్పిటల్స్ అంటేనే ఆర్థోలో నెంబర్ 1. అండ్ ఈ చుట్టుపక్కల అత్తాపూర్, అటు మెహదీపట్నం, శంషాబాద్, గచ్చిబౌలి ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా సో ఆల్ అండర్ 1 roof అండి. సో ప్రతి ఒక్కరికి కూడా హెల్దీగా ఇక్కడ నుంచి బయటకు వెళ్ళొచ్చు అని చెప్పేసి కాన్ఫిడెంట్గా వస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఇస్తున్న సర్వీసెస్ అలాంటివి అని చెప్పేసి వాళ్ళ మాటల్లో అర్థమవుతూ ఉంటుంది. సో మీరేమంటారు? యాక్చువల్లీ ఇది 1 day ఇది కాదు, సో ఇది మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ చేసిన ఇది కృషి. ప్లస్ ఇక్కడే అఫోర్డబుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ప్లస్ వీ ట్రీట్ ఆల్ టైప్స్ ఆఫ్ కిడ్నీ డిసీజెస్ అన్నట్టు. అంటే AKI టెంపరీ కిడ్నీ డ్యామేజ్ అయినా, నెఫ్రోటిక్ సిండ్రోమ్ అయినా, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అయినా, డయాలసిస్ అయినా, ఈవెన్ ట్రాన్స్ప్లాంట్ వర్కప్ అయినా, బయాప్సీ, రీనల్ బయాప్సీ అంటాం, అంటే కిడ్నీ డ్యామేజ్ దేనివల్ల అయింది, వాళ్ళ క్రియాటిన్ దేనివల్ల పెరిగింది, అది కూడా మేము చేస్తాము. ప్లస్ ఇంకా డయాలసిస్కి యాక్సెస్ అని ఉంటుందన్నమాట, ఫిస్టులా క్రియేషన్ ప్లస్ స్పర్మ్ క్యాత్ అంటాము, టెంపరీగా ప్లేస్ చేస్తాము. ఇవన్నీ ప్రొసీజర్స్ మన జర్మంటన్ హాస్పిటల్లో అవైలబుల్ ఉంటుంది. సో అవన్నీ చేస్తున్నాము. పేషెంట్స్కి అఫోర్డబుల్ ట్రీట్మెంట్ అండ్ కంప్లీట్ పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తున్నాం అన్నట్టు. డయాలసిస్లో కీ పాయింట్స్ ఏమున్నాయండి? డయాలసిస్ పేషెంట్స్ మోస్ట్లీ చాలా వరకు కొంచెం లైట్గా డిప్రెస్గా ఉంటారు. అంటే మనము వారానికి 3 times డయాలసిస్ సెంటర్కి వెళ్ళాలి. అంటే 4 hours ఆల్టర్నేట్ డే, అంటే 12 hours ఆఫ్ దేర్ వీక్ దే ఆర్ గివింగ్ టు ద హాస్పిటల్. సో అది ఏముంటుందంటే వాళ్ళ దాంట్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ కొంచెం కాంప్రమైజ్ అయిపోతుంది. సో అందుకని మీరు డయాలసిస్ కరెక్ట్గా చేయించుకోండి, ఏమి కాదు, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, యువర్ ఎ గ్రేట్ వారియర్ అన్నట్టు. సో అది వాళ్ళ ఆలోచనలు తెచ్చుకొని, ఎందుకంటే అది ఫైట్ చేస్తున్నారు వాళ్ళు క్రానిక్ కిడ్నీ డిసీజ్. సో డయాలసిస్లో మనం ప్రివెన్షన్స్ లాగా అంటే వాటర్ క్వాంటిటీ అనేది తగ్గించి, ఉప్పు అనేది తగ్గించేసి, వాళ్ళ మెడిసిన్స్ అనేది కరెక్ట్గా తీసుకొని డయాలసిస్ కరెక్ట్గా వెళ్తే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పెరుగుతుంది. దాంతోపాటు న్యూట్రిషన్ అంటే ప్రోటీన్ ఇంటేక్ వాళ్ళకి కిడ్నీ డిసీజ్ డయాగ్నోస్ అయినప్పటి నుంచి డయాలసిస్ స్టార్ట్ అయ్యే వరకు తగ్గిస్తాము. సో డయాలసిస్లో ఏమవుతుందంటే ప్రోటీన్ ఇంటేక్ పెంచాలి. సో ప్రోటీన్ ఇంటేక్ వాళ్ళ కన్సర్న్ డాక్టర్ని కలిసేసి ప్రోటీన్ ఇంటేక్ పెంచండి. సో డయాలసిస్ కరెక్ట్గా చేయించుకోండి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పెంచుకోండి. సో ఓవరాల్ కిడ్నీ హెల్త్ గురించి చాలా చక్కగా మాకు ఫుల్ అవేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.